హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూసేద్దాము. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు కూడా చూద్దామండి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే డైలీ ఇలాగే ఫాలో అవుతుండండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నము చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూద్దాము. ఈ నెల 20 నుంచి గ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్. టీజీపీఎస్సీ ప్రకటన. గ్రూప్ 4 మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ఆదివారం ప్రకటించింది. ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. హైదరాబాద్లో 2 సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కాని సర్టిఫికెట్లు సమర్పించని అభ్యర్థుల కోసము ఆగస్టు 24 నుంచి 31 వరకు మరొక అవకాశం కల్పించినట్లుగా తెలిపింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రోజువారీ షెడ్యూల్ను కమిషన్ వెబ్సైట్లో పొందుపరచామని పేర్కొంది. ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చూద్దామండి. త్వరలోనే డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ. వివరాలు చూస్తే సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను త్వరలోనే డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. హైదరాబాద్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో కొత్తగా ఎంపీగా ఎన్నికైనటువంటి మల్లు రవిని సన్మానించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. బడుల్లో చదివేటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు సర్కారు కృషి చేస్తుందని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దామండి. టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు. 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి. వివరాలు చూస్తే రాష్ట్రంలో 60,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. 29 ఏళ్ల నుంచి ఎస్జిటీలుగా పనిచేస్తున్న పదోన్నతులు లేవు. 1 నుంచి 5వ తరగతులకు బోధించేందుకు సరిపడా టీచర్లను నియమించాలి. గత ప్రభుత్వము 10,000 ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించింది. ప్రస్తుతము ప్రభుత్వము ఈ పోస్టులను మంజూరు చేస్తూ బీఎడ్, డిఎడ్ అర్హత గల వారికి కామన్ సీనియారిటీ ప్రకారము పదోన్నతులు ఇవ్వాలి. ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎం పోస్టులోనూ కామన్ సీనియారిటీ ఇవ్వాలి. ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలి. ఎస్జిటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. స్కూళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణకు సర్వీస్ పర్సన్స్ను నియమించాలి అంటే ఇక్కడ తెలియజేయడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే త్వరలోనే 2,867 డాక్టర్ పోస్టుల ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు సర్కారు అనుమతి. పూర్తి వివరాలు చూద్దాము. ఈ నెలలో వరుసగా 4 నోటిఫికేషన్లు. జూలై చివరికల్లా రిక్రూట్మెంట్ పూర్తి. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ. త్వరలోనే 2,867 డాక్టర్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసేందుకు సర్కారు అనుమతి. ఈ నెలలో వరుసగా 4 నోటిఫికేషన్లు అయితే రానున్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ దవాఖానాలు, మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. జూలై చివరికల్లా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలిపింది. దీంతో అధికారులు రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 2,867 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే దశల వారీగా మొత్తం 4 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఏమీ ఉండవు. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు టెంటేటివ్ షెడ్యూల్ను తయారు చేసి ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపించినట్లుగా తెలుస్తోంది. వీటిని ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రక్రియను జూలై 13వ తేదీ కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ చూద్దాము.
సంక్షేమ శాఖలో 581 పోస్టులు. పరీక్షల షెడ్యూల్ విడుదల. వివరాలు చూస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లు, సూపరింటెండెంట్ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సీ ఆదివారము విడుదల చేసింది. ఆయా ఉద్యోగాలకు సంబంధించి 581 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను 2022 డిసెంబర్లో కమిషను విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ పద్ధతిలో ఆన్లైన్లో పరీక్షలను నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు, గిరిజన ఎస్సీ బీసీ సంక్షేమ శాఖల్లో గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులతో పాటు మహిళా శిశు సంక్షేమము, వికలాంగుల సంక్షేమం అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖల్లో ఈ యొక్క పోస్టులకి పరీక్షలను అయితే నిర్వహిస్తోంది. ఇక ఇదిలా ఉండగా వీటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అండ్ టైమింగ్ చూసినట్లయితే ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ సెషన్ 10 నుంచి 12:30 వరకు, పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5 o'clock వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇక్కడ తెలియజేశారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ప్రచురించారు. సిబిఆర్టీ పద్ధతిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అర్హత పరీక్షలు ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నటువంటి టీజీపీఎస్సీ 581 పోస్టులకి సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషను గత సంవత్సరమే విడుదల చేసినటువంటి కమిషను. ఇక మరొక అప్డేట్ చూద్దాము. సిసిఐలో 214 ఖాళీలు. ప్రభుత్వ సంస్థ అయినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 214 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అసిస్టెంట్ మేనేజరు, మేనేజర్ ట్రైనీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. విభాగాలు వచ్చేసి లీగల్, ఆఫీషియల్ లాంగ్వేజ్, మార్కెటింగ్, అకౌంట్స్, జనరల్, హిందీ ట్రాన్స్లేటర్ విభాగాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 2. పూర్తి వివరాలకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక cottoncorp.org.in వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్లో 12 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అర్హతలు వచ్చేసి మినిమమ్ డిగ్రీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ సంబంధిత విభాగాల్లో ఉండాలి. ఇక పూర్తి వివరాలకు ICAR/IIOR.org.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. గూగుల్ ఫామ్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. జూలై 8 వచ్చేసి చివరి తేదీ. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో 32 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ సి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. జూలై 11 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.bellindia.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా నిపుణాలు మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి మంచి ఆర్టికల్ అయితే థియరీ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే ఎవరైనా సపరేట్గా కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీకు లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డిఎస్సికి సంబంధించి ఎస్జిటి సైన్స్ కంటెంట్కి సంబంధించి బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ కీ. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.